ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జనవరి నెల 27వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘశుద్ధ నవమి భౌమ్యవాసరే మంగళవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:35 అయింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 00312. ఈరోజు శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యాలు పాడుకుంటున్న పరంపరలో భాగంగా 19వ రోజు 37వ పద్యాన్ని 38వ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇప్పుడు 37వ పద్యం. జుర్రెదమీ కథామృతము జుర్రెదమీ పదకంజతోయమున్ జుర్రెద రామనామమున జొప్పిలుచున్న సుధారసంబు నే జుర్రెద జుర్రు జుర్రుగా రుచుల్ కనువారి పదంబు గుర్పవే తర్రులతోడి పొత్తిడక దాశరథి కరుణాపయోనిధి. ఈ 37వ పద్యానికి తాత్పర్యం ఇలా ఉంది. ఓ దశరథ రామ, ఓ కరుణా సముద్రుడా, నీ కథలు నీ చరిత్రలు అమృతప్రాయమైన ఆ అమృతాన్ని దోషులతో తాగుతాను అనగా విని ఆనందిస్తాను. నీ పాదతీర్థాన్ని నీ నామంలో స్రవిస్తున్న అమృత రసాన్ని జొర్రుతాను. నీ చరిత్రాదులను నీ జ్ఞానాన్ని తెలుసుకున్న వారికి గల స్థానాన్ని నాకు కలిగించుము. ఈ లోకంలో ఉండే నీచులతో సహవాసాన్ని నాకు కలిగింపకుము. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇప్పుడు 38వ పద్యాన్ని పాడుకుందాం, తాత్పర్యం తెలుసుకుందాం. ఘోర కృతాంత వీర భటకోటికి గుండె దిగుల్ దరిద్రతాకార పిశాచ సంహారణ కార్య వినోది వికుంఠ మందిర ద్వార కవాట భేది నిజదాస జనావళి కల్ల ప్రొద్దు నీ తారక నామమెన్నుకొన దాశరథి కరుణాపయోనిధి. ముప్పై 38వ పద్యానికి తాత్పర్యం ఇలా ఉంది. ఓ దశరథ రామ, సంసార భారం నుంచి తరింపజేసే నీ పేరు భయంకరులైన యమదూతలకు గుండెలెదర చేస్తుంది. దయ్యంలాగా మనుష్యులను బాధించే దారిద్ర్యం అనే దాన్ని పోగొట్టి ఆనందాన్ని ఇస్తుంది. ఎల్లప్పుడూ నీ దాసులు భక్తులు పరమపదానికి పోతున్నప్పుడు కలిగిన
ఆటంకాన్ని తొలగిస్తుంది, అంటే మోక్షాన్ని సంపాదించి పెడుతుంది. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మరి రేపటి పద్య పఠనంలో 20వ రోజు పద్యాలు 39, 40 పద్యాలు పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. అంటే ఈ కంచర్ల గోపన్న రామదాసు విరచిత దాశరథి శతక పద్యాలు ఆది, సోమ, మంగళ, బుధ ఈ 4 రోజులు చదువుకోబోతున్నాము. మరి తర్వాత అనగా గురువారం నుంచి అయ్యమాచార్య విరచిత శ్రీ జానకీపతి శతక పద్యాలను 3 రోజులు పాడుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం. మరి రేపటి పద్య పఠనంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. సెలవు.